హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1105 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. బల్వంత్ గారు తన కార్యాలయానికి వచ్చినందరితో ఇలా అంటూ ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు బల్వంత్. నేను ఈ షిరిడీ గ్రామంలో కొత్తగా పనిచేయడానికి ఇక్కడికి వచ్చాను. మీకు సేవను సక్రమంగా చేయాలంటే మొదటగా నాకు మీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదేంటంటే మనం ఒక పండుగను కలిసి జరుపుకోవడం. శ్రీరామ నవమి పండుగ మరో 8 రోజుల్లో ఉంది. షిరిడీకి కొత్త అధికారిని అయిన నేను మనందరం దాన్ని ఘనంగా జరుపుకోవాలని అనుకుంటున్నాను. ఆ పండుగలో ఈ రాముని విగ్రహాన్ని పూజించాలని నేను ఆశిస్తున్నాను అని సాయి ఇచ్చిన విగ్రహాన్ని చూపిస్తారు అందరికి. ఆ విగ్రహాన్ని చూసిన అందరూ చాలా బాగుంది. విగ్రహం చాలా అందంగా ఉంది. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటారు. ఈ విగ్రహం నిజంగా ప్రాణం పొందినట్లుగా అనిపిస్తుంది. ఈ విగ్రహం ఎలా ఉందంటే స్వయంగా రాముడు ఇక్కడే వెలిసినట్లు ఉంది. ఈ విగ్రహం ఎవరు తయారు చేశారు? ఆ వ్యక్తికి నా వందనాలు. అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు. ఈ విగ్రహాన్ని ఊరేగింపుగా షిరిడి అంతటా తీసుకెళ్తాము. ఆ తరువాత దీనికి ప్రాణ ప్రతిష్ఠత చేసి పూజ చేస్తాము. ఇందులో మొత్తం గ్రామస్తులు పాల్గొంటారు. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటారు. నాకేమనిపిస్తుందంటే ఈసారి పూజ మీరే చేయాలని. అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు. లేదు కులకర్ణి సర్కార్, ఎవరు పూజ చేయాలనేది రాముడే నిర్ణయించాలని కోరుకుంటున్నాను. దానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఇందులో ప్రతి ఒక్కరి పేర్లతో చీటీ తయారు చేశాను. కులకర్ణి సర్కార్ పేరు కూడా ఇందులో ఉంది. కులకర్ణి సర్కార్ రాముణ్ణి తలుచుకొని ఒక చిట్టిని తీస్తారు. అలా తీసిన వ్యక్తి పూజను చేయాల్సి వస్తుంది. అప్పుడు కేశవ్ ఇలా అంటారు. కానీ ఇక్కడ అందరూ లేరు బలవంత్ గారు. అప్పుడు కులకర్ణి సర్కార్ ఎవరిక్కడ లేరు? అప్పుడు కేశవ్ బస్తీలోని ప్రజలు ఇంకా ఇక్కడికి రాలేదు. అసలు వారిని పిలిచారా? అని కేశవ్ అడగగా అప్పుడు సంతా ఇలా అంటాడు. చిన్నయ్య గారు, మీరు మమ్మల్ని గ్రామంలోని వాళ్ళందరినీ పిలవమని చెప్పారు. అందుకే మేము బస్తీలోని వారిని పిలవలేదు. ఇప్పుడు సాయిని చూపిస్తారు. ఇప్పుడు సాయి బస్తీ వాళ్ళతో వెళ్తున్నప్పుడు సావరి సాయిని ఇలా అడుగుతుంది. సాయి, మనం ఎక్కడికి వెళ్తున్నామని. అప్పుడు సాయి ఇలా అంటారు. మరిచిపోయిన దానిని తిరిగి పొందటానికి వెళ్తున్నాం. ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటూ ఉంటారు. ఆ బస్తీ వాళ్ళను పిలవకపోవడమే మంచిదైంది. వారికి ఇక్కడ పనేముంది? అప్పుడు కేశవ్ బల్వంత్ గారి మొత్తం గ్రామాన్ని పిలవమని చెప్పారు ఇక్కడికి. అప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి కదా నాన్నగారు. అప్పుడు అక్కడికి వచ్చిన సాయి బస్తీ వాళ్ళని నాతో పాటు తీసుకొచ్చారు. సర్కార్, మీరు అక్కడే ఆగండి. లోపలికి రావడానికి ప్రయత్నించకండి అని అంటున్నప్పుడు కేశవ్ ఇలా అంటారు. మీరెందుకు వాళ్ళని ఆపుతున్నారు నాన్న? కానీ బలవంత్ గారు మాత్రం వారు ఇక్కడ ఉండాలని కోరుకున్నారు కదా. ఈ పండుగలో వారు కూడా భాగం పంచుకోవాలని బల్వంత్ గారు అనుకున్నారు కదా. ఇప్పుడు బలవంత్ గారు ఇలా అంటారు. నాకు వాళ్ళు రావడంలో ఏమీ బాధ లేదు అని అనగా కులకర్ణి సర్కార్ ఇలా అంటారు. సరే, కానీ వారిని బయటనే ఉండమని చెప్పు. వారు అక్కడే ఉండి ఇక్కడ జరిగే దానిని చూడమని చెప్పు. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. కానీ ఇది అన్యాయం కదా మామయ్య. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటారు. మహేష్, ఇది ఇతరుల పట్ల అన్యాయం అవుతుంది. ఇక్కడున్న వాళ్ళు వీళ్ళకంటే ముందు వచ్చి ఇక్కడ నిలబడ్డారు. వాళ్ళు లోపలికి వస్తే ఇక్కడున్న వాళ్ళకి కష్టం అవుతుంది. అందుకే నేనేమంటున్నానంటే ఇక్కడున్న వాళ్ళకంటే ఆలస్యంగా వచ్చారు కాబట్టి వాళ్ళు బయటే ఉంటే బాగుంటుందని. అప్పుడు సాయి ఇలా అంటారు. అలాగే కులకర్ణి సర్కార్, మేము ఇక్కడే ఉండి పోటీలో పాల్గొంటాము. కులకర్ణి సర్కార్ ఇలా అంటారు. మీకేం చెప్పకుండా ఈ ఫకీర్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ పూజ గురించి మాట్లాడుకుంటున్నాం. మీ బస్తీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ మీరు పూజ చెయ్యలేరు. అప్పుడు కేశవ్ ఇలా అంటాడు. కానీ ఎందుకు చేయలేరు నాన్న? వాళ్ళని కూడా దేవుడు సృష్టించాడు కదా. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటారు. కేశవ్, నీకు తెలియని సంప్రదాయాలను నువ్వు పాటించాలనుకోవడం మూర్ఖత్వం. హరి ఓం హరి ఓం. అప్పుడు సాయి ఇలా అంటారు. కులకర్ణి సర్కార్ గారు, రాముణ్ణి పూజించడానికి ఎవరైనా అడ్డుకోవడానికి మనమెవరం? మనందరం దేవుడు పిల్లలం. రాముడు శబరి అలాగే కేవట్లను సేవ చేయనిస్తే వీరిని ఎందుకు రాముడు ఆపుతారు? ఈ బస్తీ వాళ్ళ పేర్లు కూడా ఆ పెట్టెలో ఉండాలి. అయినా ఆ విగ్రహం కూడా వీళ్ళ బస్తీ మట్టితోనే తయారైంది కదా. అది విన్న బల్వంత్ గారు తన చేతులను రుద్దుకుంటూ ఉంటారు. అప్పుడు సాయి ఇలా అంటారు. వారు పూజించటానికి హక్కు ఉంది. మరి అలా అయితే వీళ్ళెందుకు రాముణ్ణి పూజించకూడదు? వీళ్ళకి రాముణ్ణి పూజించే చాలా హక్కు ఉంది. అప్పుడు మహేష్ ఇలా అంటారు. సాయి నిజం చెప్తున్నారు. నాన్న కూడా సాయి చెప్పే మాటలకు అంగీకరిస్తాడని నాకు నమ్మకం ఉంది. అప్పుడు బల్వంత్ గారు ఇలా చెప్పడం మొదలు పెడతారు. ఈ బస్తీ వాళ్లకు కూడా రాముణ్ణి పూజించటానికి హక్కు ఉంది. కానీ సంతాపంతా చేసిన కారణంగా మనం వారి పేర్లను ఇక్కడ కలపలేకపోతున్నాము. కాబట్టి ఇక్కడున్న పేర్లతోనే మనం. అదే కాకుండా నాకు ఇంకా చాలా ఇతర పనులు ఉన్నాయి.
అందువలన మళ్ళీ ఈ చిట్టీలను వ్రాయడం చాలా సమయం వృధా అవుతుంది. ఇప్పుడు ఉన్న వాటిలలో ఒక చిట్టీని తీస్తే సరిపోతుంది. కానీ మీ అందరికీ నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈసారి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తానని నేను తప్పకుండా చెప్తున్నాను. అప్పుడు సాయి, చిట్టీలు రెడీగానే ఉన్నాయి బల్వంత్ గారు. అప్పుడు జరిగిన ఫ్లాష్ బ్యాక్‌లో సాయి ఇద్దరు వ్యక్తులకు ఇలా చెప్తూ ఉండడం చూపిస్తారు. సాయి ఆ ఇద్దరు వ్యక్తులతో ఇలా చెప్తూ ఉంటారు. ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్క వ్యక్తి యొక్క పేరును ఒక చిట్టీలో వ్రాసి తయారుగా మధ్యాహ్నం లోపు నా దగ్గరికి తీసుకురండి అని చెప్తారు. ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు రాసిన చిట్టీని తీసుకెళ్లి ఆ బాక్స్‌లో వేస్తారు. అప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు. బల్వంత్ గారు, ఇప్పుడు మీ సమస్య తీరినట్టుంది. అప్పుడు బల్వంత్ గారు, కులకర్ణి సర్కార్ ముందుకు వచ్చి మీరు ఒక చిట్టీని తీయండి అని అడుగగా కులకర్ణి సర్కార్ ఇలా అంటారు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని 11 సార్లు రాముడి పేరుని జపించండి అని అనగా అందరూ కళ్ళు మూసుకొని రాముని నామం జపిస్తున్నప్పుడు కులకర్ణి సర్కార్ బాక్స్‌లో ఉన్న ఒక్కొక్క చిట్టీని తీసి చూస్తూ ఉంటారు. మొదటిగా మాధవ్ పేరు వస్తుంది. అలాగే ఆ తరువాత సావరి పేరు రాగా ఇద్దరి పేర్లను తీసి పడేస్తాడు. అందరూ జపం ముగించిన తరువాత కులకర్ణి సర్కార్ ఒక చీటీని తీస్తారు. ఆ చీటీని మహేష్‌కి అందచేస్తాడు. మహేష్, ఇది తీసుకో. ఈ చిట్టీలో ఉన్న పేరును గట్టిగా చదివి అందరికీ స్పష్టంగా చెప్పు. ఆ అదృష్టవంతుడెవరో, రాముడు ఏ వ్యక్తిని ఎంపిక చేశారో స్పష్టంగా చెప్పు. అప్పుడు మహేష్ ఆ చిట్టి ఓపెన్ చేసి చూడగా సావరి పేరు అందులో ఉంటుంది. మహేష్ అప్పుడు అందరికీ బహిరంగంగా సావరి అని గట్టిగా చెప్తాడు. అది విన్న కులకర్ణి సర్కార్ ఆశ్చర్యంతో ఉన్న కులకర్ణి సర్కార్, మహేష్, నువ్వు బాగా చదివావా లేదా అని ఆ చిట్టీని తీసుకుంటాడు. ఆ చిట్టీలో సావరి పేరు చూసి ఆశ్చర్యంతో మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అదేంటి, నేను సావరి పేరు ఉన్న చిట్టీని పడేశాను కదా! మరి ఇది ఎలా సంభవం? తన పేరును విన్న సావరి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు సాయి, అభినందనలు సావరి. రాముడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. అప్పుడు సావరి ఇలా అంటూ ఉంటుంది. కానీ సాయి, నేను ఎలా ఇది చెయ్యగలను? రాముని నామం జపించడం నేను చెయ్యలేను. ఇది అసంభవం సాయి. ఆమె మాటలు విన్న కులకర్ణి సర్కార్ ఇలా అంటూ ఉంటారు. ఏంటి, ఈ అమ్మాయికి నత్తి ఉందా? సాయి, మీరిది గుర్తుంచుకోండి. ఎవరైతే పూజలో పాల్గొంటారో వారు రామరక్ష పాఠం చెప్పించాల్సి వస్తుంది. ఇలాంటి అమ్మాయికి అనుమతి ఇచ్చే విషయంలో ఒకసారి మళ్ళీ ఆలోచించాలి. అసలు ఆమెకు చదువు లేదు. అప్పుడు సావరి ఇలా అంటుంది. కులకర్ణి సర్కార్ కరెక్ట్ గానే చెప్తున్నారు సాయి. నేను ఆ పాఠాన్ని ఎలా చదవగలను? నేను చదువుకోలేదు సాయి. అప్పుడు సాయి ఇలా అంటారు. సావరి ఈ పాఠాన్ని ఖచ్చితంగా చదువుతుంది. మీరు నన్ను నమ్మవచ్చు. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటారు. వా సాయి, మీరు నిజంగా మమ్మల్ని నమ్మమంటారా? తను చదువుకోలేదు. అలాగే ఈ అమ్మాయికి నత్తి కూడా ఉంది. రామరక్ష పాఠం ఎలా చదవగలదు? ఆ పూజలో ఏమైనా సమస్యలు తలెత్తితే? అప్పుడు బల్వంత్ ఇలా మాట్లాడతారు. మరేం పర్వాలేదు సర్కార్. ఆమె చదవలేకపోతే మీ కోడలు తేజస్వి ఉంది కదా! ఆమె చదువుతుంది. ఇప్పుడు నేను ఆలోచించిన ఏకైక పేరు ఇదే. ఇక ఎవరికైనా అభ్యంతరాలున్నాయా? అప్పుడు సాయి ఇలా అంటారు. లేదు బలవంత్ గారు, మీ సలహాను అంగీకరిస్తున్నాము. ఈ పండుగలో మేము రామ్ రక్షా పాఠం చేయబోతున్నాము. ఇంటికి వచ్చిన బల్వంత్ గారికి ఈరోజు పొద్దున జరిగిన సంఘటనంతా గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కుసుమ్, ఏవండి, నన్ను మీరు పిలిచారంట అని అడుగగా బల్వంత్ గారు ఇలా అంటారు. కుసుమ్, తొందరగా గంగాజలం తీసుకురా. తెచ్చిన గంగాజలంతో బల్వంత్ గారు రాముడి విగ్రహంపై ఆ నీళ్ళని చల్లుతాడు. తన తలపై కూడా గంగాజలంని చల్లుకుంటూ ఉంటారు. బల్వంత్ గారు, ఆ విగ్రహాన్ని తీసుకో కుసుమ్. మనం వెనక దారి నుంచి వెళ్తాం. అప్పుడు ఎవరు మనల్ని గుర్తించరు. బావి దగ్గరికి వచ్చిన కుసుమ్తో బల్వంత్ ఇలా అంటూ ఉంటారు. బావిలో పడాయి కుసుమ్. అప్పుడు కుసుమ్ బల్వంత్ గారితో ఇలా అంటూ ఉంటుంది. విగ్రహం ఎటువంటి మట్టితో తయారైనా సంబంధం లేదండి. దేవుడి ప్రతిమ అవతారం కదా ఇది. మరి అలాంటప్పుడు దీన్ని బావిలో పడేయడం సరైనదా? అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు. నా నిర్ణయాన్ని ప్రశ్నించడానికి నీకెంత ధైర్యం? అయినా నీకింత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది కుసుమ్? అప్పుడు కుసుమ్ ఇలా అంటుంది. నేను మీకు వ్యతిరేకం కాదండి. కానీ కాస్త భయంగా ఉంది. మనం పాపం చేస్తున్నామేమోనని అనిపిస్తుందండి. ఒకసారి ఆలోచించండి మీరు. సావరి పూజ చేసే విషయాన్ని మీరు అంగీకరించారంట కదా! అప్పుడు బల్వంత్ ఇలా అంటారు. ఎవరు చెప్పారు నీకు నేను అంగీకరించానని? ఆమెకు నత్తి ఉంది. అలాగే రామరక్ష పాఠం చదవలేదు. కాబట్టి తేజస్వి పేరు చెప్పాల్సి వచ్చింది. తక్కువ కులం నుంచి వచ్చిన ఆ అమ్మాయి రాముడు పూజ చేస్తే రాముడు ఆనందిస్తారా? ఆ విగ్రహాన్ని బావిలో పడే కుసుమ్. బాధతో కుసుమ్
ఆ విగ్రహాన్ని బావిలో పడేస్తూ ఉంటుంది. అప్పుడు సాయి ద్వారకామాయిలో ఉన్న సాయి ఆ విగ్రహాన్ని ఒక గుడ్డతో పట్టుకుంటారు. అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు, కుసుమ్, వెళ్ళి స్నానం చెయ్యి. అప్పుడు నువ్వు పవిత్రురాలివైపోతావు. ద్వారకామాయిలో ఉన్న సాయి రాముడి విగ్రహాన్ని చూస్తూ రాముడితో ఇలా ప్రజలు తమ ఊహల్లో మునిగిపోవడం నాకు విచారం కలిగిస్తుంది. అప్పుడు వారు దేవుడి నుంచి వేరుపడతారు. బల్వంత్ గారు కూడా అజ్ఞానంలో ఉన్నారు. కుల వ్యవస్థను అతను కూడా గుడ్డిగా నమ్ముతున్నాడు. దీని కారణం వల్ల అతను మానవత్వం అలాగే సత్యాన్ని చూడలేకపోతున్నాడు. కానీ మీరు రాక్షసుల మనసు కూడా మార్చగలరు. మరి బల్వంత్ గారు కేవలం మనిషే కదా, దయచేసి అతనిని మంచి మార్గంలోకి తీసుకురండి. అంతకంటే ముందు అతని విశ్వాసం అతని తప్పుడు మార్గం ద్వారా అమాయకుల ప్రాణాలను తీస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.